పొడుస్తున్న పొద్దు కోట్ల మంది నీ నాదము జై తెలంగాణము జన ఉద్యమాల గానము జై జై బోలో జై హో గద్దరన్నం జై 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 బోలో జై హే గద్దరన్నం గోసి గొంగడి వేసి కాళ్ళకు గజ్జలు గట్టి డప్పు సంకన వేసి ధన మోగించేరా పల్లె పల్లె పయనమయ్యి ప్రజల గోస చెప్పేరా జై జై బోలో జై హో గద్దరన్నం జై 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 బోలో జై హో గద్దరన్నం అన్నల పాటలు వాడితే వెన్నుల తూటాలు దింపే రక్తమేరులై పారిన పోరు పాట నాపలేదు జనం పాట నిడవలేదు రణం బాట నొదలలేదు జై జై బోలో జై హో గద్దరన్నం జై 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 బోలో జై హో గద్దరన్నం పొడుస్తున్న పొద్దు నువ్వు అస్తమించవన్నం గద్దరన్నకు జోహార్ అర్పిస్తూ ప్రజాపాటల నివాళి అర్పిస్తూ గద్దరన్న ఆశయాలను కొనసాగించడం అనంటే ఆయన ఆశయాన్ని కొనసాగిస్తేనే ఆయన ఆశయాలను కొనసాగించడం అనేది జరుగుతుందని తెలియజేస్తూ ఆయన ఎజెండాను ముందు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రజా కళాకారులకు ఉంది. పాలక వర్గాన్ని కాకుండా ప్రజల వర్గంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ జై భీమ్. మీ మాటలు చెప్పండి, గద్దరన్న ఆశయాలు ముందు తీసుకెళ్ళాలంటే ఎటువంటి కార్యక్రమాలు చెప్పండి? అంటే గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే గద్దరన్నని రెండు కోణాలుగా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏంటంటే ఆయన మొదటగా ఎంచుకున్నటువంటి విప్లవోద్యమం, తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు మతాలు వీటి పైన జరుగుతున్నటువంటి సందర్భాల్లో భాగంగా మళ్ళీ ఆయన తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అంబేద్కర్ ఐడియాలజీ, ఈ రెండు కోణాలను చూసి ఆయనను ప్రేమించాలి, ఆస్వాదించాలి, అనుకరించాలి, ఆయన ఆశయాన్ని కొనసాగించాలనేటువంటి ఆ పదాన్ని పట్టుకోవాలి. ఎందుకు అనంటే అంబేద్కరిస్టు ఇక్కడ మావోయిస్ట్ రెండు కలుపుకొని చూసినప్పుడు రెండు విరుద్ధమైనటువంటి మాటలు. కానీ గద్దార్ జీవితంలో రెండు ఆయనే చేసిండు. ఇది ఎందుకు చెప్తున్నా నేను అంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నది అని అంటే ఈ దేశంలో హిందువులు ప్రమాదంలో ఉర్రు అనే మాట చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ గద్దార్ బతుకుంటే ఏం చెప్తాడు? గద్దార్ బతుకుంటే అమిత్ షా మోడీ చేస్తున్నటువంటి మారణకాండ మీద గద్దార్ ఎలాంటి పాట రాస్తాడు, ఏం చేస్తాడు? రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు నిజంగా గద్దార్ బతుకుంటే ఆల్రెడీ రాసిన పాట పాడతాడా, లేకపోతే ఇంకేం చేస్తాడు? అసలు వాస్తవానికి ఈ దేశంలో ప్రమాదంలో ఉన్నది అంబేద్కరిస్టులు ప్రమాదంలో ఉన్నారు. ఎందుకు అనంటే అంబేద్కర్ని తీసేయడం చాలా కష్టం. ఈ దేశంలో అంబేద్కర్ని తీసేయడం చాలా కష్టం. ఎందుకు అనంటే అంబేద్కర్ పైన కమ్యూనిస్టులు ఉన్నారు. ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. అంబేద్కర్ని తీసేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కమ్యూనిస్టులను తీసేయాలి. ఆ కమ్యూనిస్టులను తీసేయడంలో భాగమే అంబేద్కరిజాన్ని చంపడం. అంతకుమించి పెద్ద ఐడియాలజీ ఏముండదు. అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగ నీ రూపమేందో తెలిసిపాయే. ఇది గద్దరనే వాడిండు, గద్దరనే రాసిండు. జననాట్యమంలో పాట కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ గద్దర్ని స్మరించుకోవడం అంటే మా ఇంటికి వచ్చి బోధినిపోయిండు, నేను అన్నేబడి పోయినా ఆయన కట్ట నాకు ఇచ్చేది, గజలు నాకు పట్టించేది, ఇది కాదా నాయన? అంబేద్కర్ వాదులు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరున అంబేద్కర్ని చంపడంలో భాగమే మావోయిస్టులను చంపడం. ఇది పసిగడితే దేశం బాగుంటుంది. ఇప్పుడు గద్దరన్న ఉంటే ఆపరేషన్ కగార్ మీద ఎట్లాంటి పాట రాస్తాడు ఒక్కసారి ఊహించి మీ ఒక రెండు మాటలు. గద్దరన్న బతుకుంటే అన్నలుంటేనే అడవికి అందము, అన్నలుంటేనే అడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము, రగిలే రాచకొండ ఎగిరే ఎర్ర జెండా, కన్నది అన్నలను కడుపు నిండా, కొడుకులను ఎడబాసి గుండె నిండా, పురిటి నొప్పులను తలుసుకొని గుండె నిండా, ఒంటరైపోయింది ఒడిగాపి కూసుంది, అనాథగా తల్లి అలమటిస్తున్నది, అన్నలుంటేనే అడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదాము. ఇలాంటి పాటలు పాడతాడు గద్దరన్న. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక్కడ. మొన్నటి మన కళ్ళ ముంగల జరిగినటువంటి ఢిల్లీ సీఎం అయినటువంటి ఆయన పేరు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని బడికి పోని పిల్లగాన్ని ఎట్టగొట్టుకుంటూ పోతారు, పిల్లలు వేస్తాడు. అట్లా ఉత్తగానే ఎత్తుకొని పోయారు. బడి పొరగాని లెక్క ఒక ముఖ్యమంత్రిని ఎత్తుకపోయారు. ఇప్పుడు కేసీఆర్ కంటే కూడా పెద్ద తెలుగు కల్లోడు ఏం లేదు. కాడు మోడీకి తెలిసింది ఏంది? రాముడు బాణం రెండే తెలుసు, ఏం తెలియదు వాళ్ళకు. రాముడు తప్ప ఇంకోటి ఏం తెలియదు. అలాంటి కేసీఆర్ కూడా అన్ని మూసుకొని కూర్చుండి బిడ్డను ఎత్తుకపోతే రేపు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ ఆపరేషన్ కగారు మీద చర్చలకు రావాలని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలవాల్సిందే. ఈ ముఖ్యమంత్రులకు గతి పట్టకుండా ఉండాలంటే కూడా మళ్ళీ మావోయిస్టులు కమ్యూనిస్టులు కావాల్సిందే. కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ కమ్యూనిస్టులు కావచ్చు,
అంబేద్కరిస్టులు కావచ్చు, వీళ్ళు అవసరాల రీత్యా జోకడం స్టార్ట్ చేశారు. అందరు నటలేను, కొంతమందిని కదా. ఇప్పుడు మీలాంటి మైకులు పట్టుకున్నారు కూడా ఒక్కొక్కటి ఒక రకం, అంత ప్యాకేజ్ వార్తలు, ప్యాకేజ్ ముచ్చట్లు ఏముంటుంది అంతా. నేను ఒకటే అంట, రాసేటోడైనా మాట్లాడేటోనైనా నువ్వు రాయాలనుకున్నప్పుడు నీ అక్షరం నీ అమరముల పాలనుకుంటే అమ్ముకోలేవు. నువ్వు మాట్లాడే గాత్రం నీ అయ్యిచ్చిన జీవం అనుకుంటే దాంతో అంగట్లో ఆట ఆడలేవు. కాబట్టి చాలా నిబద్ధతతో బతకాలనేది కోరిక, ఆశ, అంతే. చివరిగా మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ అక్కడ మొండ మార్కెట్ దగ్గర ఒక ఎస్సీ కులం అతను జస్ట్ కారు పక్కకు తీయమని అన్నందుకు వాళ్ళు మార్వాడి వాళ్ళు కొట్టడం జరిగింది. అక్కడ వేరే బీసీ వాళ్ళు కూడా అడ్డుకొడితే వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మలమాది కూడా డప్పులు కొట్టుడు బంద్ చేయాలి. వీళ్ళు ఇంకా మేము డప్పులు కొడతామంటారు, ఏమైనా తలతిక్క మాటలు మాట్లాడతారు. డప్పులు కొట్టుడే కాదురా బిడ్డ, దండును కట్టాలే, తక్కువ కులమని నిక్కే కొడుకుల గుండెలదన్నాలే, ఈ కుట్రకు వచ్చిన కులాల నెలమట్టం చెయ్యాలే, మా ఆడబిడ్డలను కలిసే కాడ కులమేలేనోడు, వాని ఆడబిడ్డలకు ప్రేమలు వంపితే కత్తులు వంపుతాడు. అరే మాయి లేకుండా మనిషి పుట్టిన ఆడరా భూమి మీద కూడా నీ శారీరక కోరికలు తీర్చుకుంటేందుకు మహిళ కావాలి ఏదైతేంది, కానీ కలిసి జీవనం చేసేందుకు జీవించడానికి మాత్రం కులం అడ్డొచ్చిందా? మరి నిజంగానే కులం అనేది ఈ కర్మకు ఉడితే ఇదంతెందుకు? ఈ బంధాలు బంధుత్వాలు అని దేనికి? ఈ బ్రాహ్మణీయ భావాచారం ముఖ్యంగా ఈ దేశంలో ఈ మధ్యలో మళ్ళీ సనాతనం అని పట్టుకొస్తురుగా. పురాతనం సనాతనం మానవ మనుగడకు అదే మరణ శాసనం. ఓకేనా బస్? థ్యాంక్ యూ. ఇంకో విషయం అన్న, గద్దరన్న 2004-05 మూమెంట్లో శాంతి చర్చలకు రమ్మని పిలిచి హోంమంత్రి గారు, మీరు అన్నారు కదా గద్దరన్న ఉంటే ఏం పాట రాష్ట్రుడు అనేది అన్న చెప్పిండు. నా వర్షంలో కూడా శాంతి చర్చలకు ఎందుకు విలువరు హోంమంత్రి గారు, మీరు శాంతిని ఎందుకు కోరు ప్రధానమంత్రి గారు, ఆపిరిసనౌక గారు ఎందుకు హోంమంత్రి గారు, మా అడవి బిడ్డల చంపుడు ఏంది ప్రధానమంత్రి గారు, బార్డరులున్న సైనికులను బస్తరుకెందుకు పంపినారు, కర్రెగుట్టలో కమ్యూనిస్టుల కక్ష ఎందుకు కట్టినారు, ఉగ్రవాదులను వదిలిపెట్టి మీరు ఓ మంత్రి గారు, మా ఉద్యమకారుల చంపుడు ఏంది ప్రధానమంత్రి గారు. ఇది గద్దరన్న ట్యూను, గద్దరన్న బాణి. రేపు కూడా ఇలాంటి గొంతులు పుట్టుకొచ్చినప్పుడే మానవ మనగడ సుభిక్షంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.